హాయ్. ఇవాళ జనరేషన్ గ్యాప్ అంటే ఏంటో చూద్దాం. అసలు పిల్లలు ఏమనుకుంటారు, పెద్దలు ఏమనుకుంటారు, ఈ 2 జనరేషన్స్ మధ్య ఉన్న గ్యాప్‌ని ఎలా ఫీల్ చేయాలో కూడా చూద్దాం. మా పేరెంట్స్ నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తారు. నేనేం చెప్పినా కూడా వెంటనే మా కాలంలో ఇలాంటివి లేవు, మేమెప్పుడు ఇలా చేయలేదు అని కౌంటర్ వేస్తుంటారు. ఇవేనా మీ పేరెంట్స్ నుంచి మీరు తరచుగా వినే మాటలు? వాళ్ళకి మీరంటే ఇష్టమే, కానీ మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో వెనకబడిపోతున్నారు. ఈ సమస్య మీ ఒక్కళ్ళదే కాదు. చాలామంది జెన్‌జీ కిడ్స్ ఇంకా యంగ్ అడల్ట్స్ ఫేస్ చేస్తున్నారు. సమస్య ఎక్కడుందంటే మీ పేరెంట్స్ అసలు ఓపెన్‌గా మాట్లాడడమే తెలియని, కమ్యూనికేషనే లేని ఒక జనరేషన్‌లో పెరిగారు. వాళ్ళకి మీరెప్పుడైనా ఏదన్నా ఓపెన్‌గా చెప్తే అది కమ్యూనికేషన్‌లా కాకుండా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? పేరెంట్స్ ఏమో పిల్లల యొక్క ఎమోషనల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. పిల్లలేమో సహనంగా ఉండి పేరెంట్స్ ఏం చెప్తున్నారో వినాలి. ఇప్పుడు పేరెంట్స్ వ్యూ ఏంటో చూద్దాం. మేము వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము, మేము పొందలేనివన్నీ వాళ్ళకి ఇస్తున్నాము, చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నాం అనుకుంటారు. పిల్లలేమో వితౌట్ జడ్జిమెంట్ మేము చెప్పేది వింటూ మమ్మల్ని అర్థం చేసుకునే పేరెంట్స్ కావాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గ్యాప్ ఎక్కడుందో తెలుసా? పేరెంట్స్ జనరేషన్లో ఎంత సైలెంట్గా ఉంటే అంత స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు షేరింగ్ని వాళ్ళ స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు, వాళ్ళు అదే నమ్ముతున్నారు. సో వాళ్ళు పేరెంట్స్ అంటే గౌరవం లేకుండా లేరండి. ఇది ఒక చిన్న గ్యాప్, మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. మరి దీన్ని అధిగమించడానికి ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ప్రేమ 2 రకాలుగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ద వన్ దట్ ప్రొటెక్ట్స్ అండ్ ద వన్ దట్ ఎక్స్ప్రెసెస్. పేరెంట్ లవ్ బై డూయింగ్, కిడ్స్ లవ్స్ బై ఎక్స్ప్రెసింగ్. సో ఇద్దరూ కరెక్టే. ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్లు ఆపేసి అర్థం చేసుకోవడం మొదలు పెడితే అక్కడే హీలింగ్ మొదలైనట్టు. యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను ఫ్యామిలీస్లో ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ బ్రిడ్జ్ అయ్యేలా చేసి మీ ఫ్యామిలీలో మంచి అట్మాస్ఫియర్ బిల్డ్ అయ్యేలా చేస్తాను. డిఎం మీ టు కనెక్ట్ విత్ మీ. థ్యాంక్ యూ.